హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో గులాబ్ జామ్ మిక్సర్ లేకుండా, అదేనండి గులాబ్ జామ్ పిండి లేకుండా చాలా తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ టైంలో అసలు వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేయగలిగిన స్వీట్ ఈ గులాబ్ జామ్స్ చేయడం చూపిస్తున్నాను. కేవలం 10 నిమిషాల్లో ఈ గులాబ్ జామ్ చేసి ఇంటెళ్ళపాదిని ఆహా అనిపించేయచ్చు. ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీ, అలాగే స్వీట్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 7 బ్రెడ్స్తో జామ్స్ని తయారు చేస్తున్నాను. అయితే మిక్సింగ్ బౌల్లోకి ఈ బ్రెడ్స్ సైడ్స్ని కట్ చేసి వేసుకోవాలి. బ్రెడ్ సైడ్స్ని తీయకపోతే చుట్టూరు కొద్దిగా గట్టిగా ఉంటుంది, అలాగే కొద్దిగా మాడినట్టుగా కూడా ఉంటుంది. అందుకని మనం కేవలం మధ్యలో సాఫ్ట్గా ఉండే బ్రెడ్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసిన తర్వాత అన్నింటినీ ఒకసారి ఇలా పొడిగా నలిపేసుకోవాలి. ఇలా చిన్న కప్పుతో 1 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. అంటే ఇది 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. ఈ మిల్క్ పౌడర్ వేయటం వలన అచ్చం మన గులాబ్ జామ్స్ టేస్ట్తో పాటుగా ఆ స్మూత్నెస్తోనే ఉంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కాచి చల్లార్చిన మీగడ పాలను కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నాను. మీగడ పాలు కాకుండా కాచి చల్లార్చిన మామూలు పాలునైనా వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇలా మీగడని వేసి కలపడం వలన మనకి జామ్స్ బ్యాటర్ స్మూత్గా ఉంటుంది. బాగా లూజ్గా కాకుండా ఈ విధంగా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా చిన్న కప్పుతో 1/2 కప్ పాలు వేసేసాను. ఇలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అంతలో స్టవ్ పై గిన్నెలో ఈ కప్పుతో 1 కప్పు పంచదారను వేస్తున్నాను. అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసి పంచదార కరిగించుకోవాలి. పాకం పట్టనవసరం లేదు. కేవలం మన వేళ్ళకి ఇలా స్టిక్ అయితే సరిపోతుంది. ఇలా పంచదార వాటర్ స్టిక్ అవుతున్నప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసి దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జామ్స్ని చేసుకోవాలి. చిన్న సైజులో ముద్దని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేతికి ఏమీ రాసుకోనవసరం లేదు. మనం మీగడ పాలతో కలిపాం కాబట్టి చేతికి అంటుకోకుండా స్మూత్గా ఉండలుగా చేసేసుకోవచ్చు. ఇలానే మిగిలిన జామ్స్ని చేసుకోవాలి. ఇలా మొత్తం జామ్స్ని చేసేసుకోవాలి. స్టవ్ పై కడాయిని పెట్టి ఆయిల్ని మీడియం హీట్లో ఉంచుకొని జామ్స్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో జామ్స్ని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పాకంలో వేసేసుకోవాలి. పాకం పీల్చుకునేసరికి కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా మిగిలినవి కూడా ఆయిల్లో వేసి మీడియం టు లో ఫ్లేమ్లో వేయించి తీసేసి పాకంలో వేసి ఒక పావు గంట ఉంచామంటే చక్కగా పాకాన్ని పీల్చుకొని జామ్స్ కాస్త పెద్దగా అవుతాయి. టేస్టీగా ఉండే స్మూత్ అండ్ సాఫ్ట్ గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. ఇలా చాలా తక్కువ ఖర్చుతో మనకి స్వీట్ తినాలనిపించినా, అలాగే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇలా 10 నిమిషాల్లో బ్రెడ్ మిల్క్ జామ్ స్వీట్ని ఇట్టే చేసి పెట్టేయచ్చు. ఇలా మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.